శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమోలా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఏంటి? గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున ఈ యొక్క మిథున రాశి వారికి మార్చి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తే ఈజీగా అర్థమవుతాయండి అందరికీ కూడా. మొదటిగా రాశాధిపతి బుధ గ్రహం 15 వరకు వక్రీకరణ లేకుండా మీన రాశిలో ఉండి 16వ తారీఖు నుండి వక్రగతిన మీన రాశిలోనే ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే బుధుడి యొక్క స్థితి మీన రాశిలో. తృతీయాధిపతి యొక్క రవిగ్రహం 2 రాశులు మారతారు. ఒకటి కుంభరాశిలో ఉంటారు, తర్వాత మీన రాశిలో ఉంటారు. కుంభరాశిలో 14 మనకు మార్చి వరకు ఉండి 15 మార్చి నుండి మీన రాశిలోకి వెళ్ళబోతున్నారు. మరి పంచమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం మాసమంతా కూడా మీన రాశిలోనే స్థితి పొంది ఉంటారు. ఈ శుక్రుడు మార్చి 2వ తారీఖు నుండి 31 వరకు కూడా వక్రీకరించిన స్థితిలోనే మీనంలో ఉంటారు. మీన రాశిలో శుక్రుడు బలవంతుడు. మరి 6 మరియు 11వ స్థానాలు షష్ఠ లాభాధిపతి కుజుడు మార్చి అంతా కూడాను మిథున రాశిలో మీ యొక్క జన్మ రాశిలో స్థితి పొంది ఉన్నారు. సప్తమ దశమాధిపతి గురుగ్రహం, ఈ యొక్క గురుగ్రహం మీకు వ్యయ స్థానంలో వృషభంలో స్థితి పొంది ఉన్నారండి. అష్టమ నవమాధిపతి శనిశ్చరుడు కుంభరాశిలో ఉంటారు 29 వరకు. 30 మార్చి నుండి ఆయన అంటే 2.5 సంవత్సరం తర్వాత మిథున రాశి వారికి మీనంలోకి వస్తున్నారు. అంటే దాదాపుగా మనకు 10వ స్థానంలో గ్రహాలు ఎక్కువగా 3-4 గ్రహాలు వస్తున్నాయండి. 10వ స్థానం అంటే కేంద్రం మంచిదే, శుభుడే. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తారు? రాహు మీకు మీనంలో ఉన్నారు, కేతువు చతుర్థమైనటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి ముఖ్యంగా ఇది విద్యార్థులకు చాలా చాలా ముఖ్యమైన కాలం. అకాడమిక్ ఇయర్ అంతా ప్రిపేర్ అయ్యి ఉండి ఉంటారు. సో వారికి మొదటిగా విద్యార్థులకు చూస్తే చతుర్థాధిపతి డిగ్రీ స్థాయి విద్య 10లో ఉన్నాడు. పంచమాధిపతి శుక్రుడు హైయర్ ఎడ్యుకేషన్, సో అక్కడ 10లో ఉన్నారు. తృతీయం అంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్య పిల్లలకి రవి సంబంధించి 9, 10లో ఉన్నారు. సో కేంద్ర కోణంలో ఉన్నారు. బాగుండబోతుంది, నో వరీ. కాకపోతే మీకు సంబంధించిన బుధుడు, గురుడు, బుధ, శుక్ర, రవి గ్రహాలన్నీ 10లో ఉన్నాయి, బాగానే ఉంది. కాకపోతే బుధుడేమో 16 నుంచి వక్రీకరిస్తున్నాడు, 2వ తారీఖు నుంచి శుక్రుడు వక్రీకరిస్తున్నాడు. కాబట్టి మీరు చదివిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదండి. రైట్ అయినా రివ్యూ చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. బుధుడు అంటే ప్లానింగ్, బుధుడు అంటే హ్యాండ్ రైటింగ్. ఎగ్జామ్స్లో మీరు రాసిన ప్రతి విషయాన్ని ఒక్కసారి చివరిలో 5 నిమిషాలు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మనకు పేపర్ రిలీజ్ ఇవ్వగానే ఏంటంటే అందరూ గాబరాగా మొదలు పెట్టేస్తుంటారండి, అవసరం లేదు. సో మొత్తం ఒకసారిగా 2 to 5 minutes కనుక మనం రివ్యూ మొత్తం ఒకసారి క్వశ్చన్ పేపర్ చదివితే అందులో ఏవైతే బెస్ట్గా ఉందో ఫస్ట్ మనకు పాజిటివ్గా అనిపించిన సమాధానాన్ని బాగా రాయటం. దానివల్ల ఏంటంటే స్టార్టింగ్లోనే సబ్కాన్షియస్గా మీరు పాజిటివ్గా ఉండగలుగుతారు. సో హ్యాపీగా ఎగ్జామ్స్ రాగలుగుతారు. ఫస్ట్లో టఫ్ టాపిక్ తీసుకున్నారంటే కనుక అక్కడ పెన్ ఆగింది అనుకోండి, తెలియకుండానే మనకు మానసికంగా టెన్షన్ మొదలవుతుంది. కాబట్టి పాజిటివ్గా వచ్చిన ఫస్ట్ రాయడం, తర్వాత మిగతా లాగించడం చేస్తూ పోవాలి, రివ్యూ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ వేసుకోవడం అయితే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి 1-2 సార్లు చివర్ల. మరి ప్రేమలో ఎలా ఉంటుంది? పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో కలిసి, బుధుడితో కలిసి, రవితో కలిసి మీనంలో ఉండబోతున్నారు. మంచిదేనండి. కాకపోతే శుక్ర రాహుల కలయిక అనేది ఉంది కాబట్టి డిజైర్స్ పెంచుతాడు. సో ఇద్దరి మధ్య ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవాలనే ధోరణి కలిగి ఉంటారు. కాస్త ఖర్చు కూడా లీడ్ చేస్తూ ఉంటుంది. రవి స్థితి అనేది 16 నుండి ఉంటుంది కాబట్టి మధ్యలో ఎక్కడైనా ఈగో క్లాసెస్ రాకుండా చూసుకోగలిగితే మాత్రం చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఈ మాసంలో ప్రేమికులు. వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే దశమాధిపతి గురుగ్రహం వ్యయంలో ఉన్నారు. దశమంలోకి శని వస్తున్న నిరాకరణ, బుధ గ్రహం, శుక్రగ్రహం ఆల్రెడీ ఈ మాసం అంతా కూడా దశమంలోనే ఉన్నారు. వృత్తిపరంగా చాలా బాగుంటుంది, నో డౌట్ అట్ ఆల్. ఈవెంతో ఆ బుధుడు శుక్రుడు వక్రీకరించిన, బుధగ్రహం బలహీనంగా ఉన్న నీచభంగ రాజయోగం లాగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే బలమైన శుక్రుడితో బుధుడు నీచ బుధుడు ఉన్నప్పుడు బుధుడి యొక్క నీచత్వం పోయినట్టే. ఒక మంచి పద్ధతిగా ఉన్న ఒక అబ్బాయితోటి యావరేజ్ స్టూడెంట్ ఉంటే వాడితో తిరిగితే వీడు కూడా బాగా తయారవుతాడండి. అలానే పాజిటివ్గా థింక్ చేయాలి. అక్కడ బలం, శుక్రుడికి బలం మీరు అనుకోవచ్చు. సో మంచివాడు చెడ్డవాడితో తిరిగితే మంచివాడు చెడ్డవాడు అవుతాడని అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదండి. సో అది గురుస్థానం, గురుడిల్లు కాబట్టి ఏంటంటే నెగిటివిటీ తగ్గి పాజిటివ్ పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా చూస్తే కొద్దిగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మంచి వాహన సౌఖ్యం కలిగి ఉంటారు, జర్నీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. ప్రాస్పరిటీ ఉంటుంది. మీరు మీ యొక్క రిజల్ట్ తప్పకుండా రీచ్ అవుతారు. కొంచెం స్లో ఫేస్లో కూడా మీరు రీచ్ అయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉంది. వృత్తిలో సీనియర్స్ అయితే మీ స్త్రీలు అయితే మీ కొలీగ్స్ కూడా మీకు చక్కగా సహకరిస్తారు అని చెప్పవచ్చు అండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఉంది ఈ మాసంలో. మరి వ్యాపారాధిపతి ఇక్కడ 7వ స్థానాధిపతి గురుగ్రహం అవుతారు. ఆయన వ్యయంలో పడ్డాడు.
సహజంగా వ్యాపారానికి కారకుడు బుధుడు అవుతాడు. ఆ బుధుడేమో 16 నుంచి వక్రీకరించి ఉంటున్నాడు. అయినా కూడా కేంద్ర స్థానాల్లో గ్రహాలు బలంగా ఉంటాయి. మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నం చేస్తారు. నెట్వర్క్ ద్వారా, యాడ్స్ ద్వారా అయితేనేమి, మీకున్నటువంటి రిసోర్సెస్ ఏవైతే అవకాశాలు ఉంటాయో అన్ని మార్గాల ద్వారా వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం కూడా చేస్తారు. సో మొత్తం మీద ఏంటంటే వ్యాపారంలో కూడా పుంజుకునే అవకాశం ఈ మాసంలో బలంగా కనపడుతుంది. ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి బుధుడు 10లో ఉన్నాడు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. మదర్ హెల్త్ విషయంలో చతుర్థాధిపతి బుధుడు రాహుతో కలిసి, శుక్రుడితో కలిసి దశమ స్థానంలో ఉన్నారు. బుధుడి యొక్క స్థితి అనేది ఇక్కడ కొంచెం నీచత్వం ఉంది కాబట్టి బుధుడు అంటే డాక్టర్ని ఇంటికి కూడా చేస్తాం. కాబట్టి ఏంటంటే ఏదైనా అనారోగ్యం బాగా ఉంది, ప్రమాదం ఉంది అన్నప్పుడు మనం 1 చెక్ చేసుకోవడం, సెకండ్ డాక్టర్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం, ఇలాంటి కొన్ని పాటించాల్సిన అవసరం అయితే కనపడుతుందండి. వాహన సౌఖ్యం కూడా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. చతుర్థాధిపతి 10లో ఉన్నారు కాబట్టి బహుదూర ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలించే అవకాశం కూడా కనపడుతూ ఉంది. సంతాన సంబంధంగా చూస్తే పంచమాధిపతి దశమంలో ఉన్నారు. సంతాన విషయంలో ప్రాస్పరిటీ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదండి. మరి వైవాహిక జీవితం పరంగా చూస్తే 7వ స్థానాధిపతి గురుడు 12లో ఉన్నారు. బహుదూరంలో అయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారం చేస్తూ ఉంటే రాణించగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీ యొక్క రాశాధిపతి మరియు మీ యొక్క సప్తమాధిపతి 3/11 అంటారండి. బుధుడు నుంచి గురుడు 11వ స్థానం, గురుడు నుంచి బుధుడు 3వ స్థానంలో, ఇట్లా అంటే 3/11 కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ బాగా ఉంటుంది, నో డౌట్ అట. అదేవిధంగా మీరు కనుక స్త్రీలకు ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే ఎవరైతే స్త్రీలు ఉంటారో, ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా పాజిటివ్గా ఉంటుందని మనం భావించాలి. మరి ఆరోగ్యం 6వ స్థానాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కాబట్టి కుజుడు సహజంగా ఎమోషన్స్ కారకుడు, శక్తికి కారకుడు. సో కుజుడంటే బుధుడు ఉన్నాడు. ఆ బుధుడు రాశాధిపతి కొంచెం బలహీనంగా ఉన్నారు కాబట్టి చేయి లాగటం, 3వ స్థానం సహజంగా మిథునం అవుతుంది, చేతులు లాగినట్టుగా అనిపించడం కావచ్చు, నరాలకు సంబంధించిన నిస్సత్వం కాస్త అనిపించే అవకాశం ఉంది. అదర్వైజ్ బలమైన శుక్రుడితో ఉన్నారు. రవితో వైటాలిటీ కారకుడు, ఆరోగ్యానికి కారకుడు రవి కూడా పోయి జాయిన్ అవుతారు కాబట్టి మళ్ళీ ఆరోగ్యంగా ఉంటుంది. మేజర్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని భావించడానికి అవకాశం తక్కువగానే మనం చూడాలి. ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే బుధ శుక్ర రాహు కాంబినేషన్ 10లో ఉంది కాబట్టి ఐటీలో ఉన్నవారు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఏఐ టూల్స్ కానీ ఏదైనా ఇలాంటి టెక్నికల్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుందండి. గురుడింటి రవి కాబట్టి డాక్టర్స్ కూడా బాగుంటుంది. శని గురుడింటికి వెళ్ళబోతున్నారు. మాసాంతం నుండి ఎవరైతే కేసెస్ డీల్ చేస్తూ ఉంటారో లాయర్స్ కూడాను బాగుంటుంది. కాకపోతే 6వ రోగ స్థానాధిపతి కుజుడు మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి ఫిజికల్ అంటే మీకు ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అండి. ఈ యొక్క 6వ స్థానాధిపతి కుజుడు మీ రాశిలో ఉండి 4 చూస్తున్నారు కాబట్టి ప్రాపర్టీ పరంగా కొంత ఏదైనా లోన్స్ అప్రోచ్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. కొంత వాహన రిపేర్లు సతమతం చేసే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అని చెప్పాలండి. 3వ స్థానాధిపతి రవి కూడా 9 మరియు 12 స్థానాల్లో ఉన్నారు. మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ కావచ్చు డెవలప్ అవుతారు. వారు బహుదూర ప్రయాణం చేయడం కూడా కనపడుతూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైనా లింకప్ ఉండి వ్యాపారాలు కానీ ప్రాజెక్ట్ కానీ చేస్తూ ఉంటే వారికి కొత్త అగ్రిమెంట్లు కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా గురుడి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి 12వ స్థానంలో 12 సర్వీసు, సేవ, గురుడు చతుర్థంలో చూస్తూ ఉన్నారు కాబట్టి సేవాభావం అలవర్చుకుంటారు. అదేవిధంగా స్పిరిచువల్ యాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు లాంటివి మీరు చేసే అవకాశం చాలా బలంగా కనపడుతుంది. అంతా బాగానే ఉంది. రెమెడీస్ ఏంటి చేయాలంటే ఒకటండి, రాశాధిపతి బుధుడు మనకు మీన రాశిలో ఉన్నారు కాబట్టి బుధుడికి సంబంధించిన విషయాలు ఏంటంటే బుధుడికి సంబంధించిన బీజమంత్రం పఠనం చేయడం, విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే కొంతమంది డిజేబుల్డ్ పీపుల్కి హెల్ప్ చేయడం కావచ్చు. సో బుధుడు అంటే చిన్నపిల్లలు ఇండికేట్ చేస్తారు. అదేవిధంగా ప్రతి బుధవారం రోజు వీలు కాకపోయినా కూడా బుధవారం రోజున ఆకుపచ్చిన ఆకుకూర, స్పినాచ్ కానీ ఆకుకూరలు కావచ్చు, గడ్డి గ్రాసం కావచ్చు, సో గోవులకి అందించడం, గోసేవ చేయటం, గోశాలకు ఏదైనా వితరణగా ఇవ్వటం, ఇలాంటి కొన్ని చేయగలిగితే బుధుడికి బాగా బలం పెరుగుతుందండి. ఇలాంటి ఇబ్బంది లేదు. మరి ముఖ్యంగా లైఫ్లో మనం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం 5 ఎలిమెంట్స్ కనుక మనం కనుక వాటిలో ప్రాస్పరిటీ వస్తే లైఫ్ చాలా బాగుంటుందని. 5 ఎలిమెంట్స్, వాట్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాలని చెప్తూ ఉంటాం మనం. HRMSC, హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువాలిటీ అండ్ కెరియర్. సో హెల్త్ ఫస్ట్ వస్తుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. అచీవ్ అయిన దాన్ని అనుభవించగలగాలంటే శారీరకంగా, మానసిక స్థితి బాగుండాలి. సో హ్యావ్ సమ్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ గోల్స్ కలిగి ఉంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఏదైనా రోజు చేసే ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు, కమిట్మెంట్ తీసుకుంటే చాలు హెల్తీగా ఉంటాం. ఆర్ రిలేషన్షిప్, ఫిజికల్ ఆబ్జెక్ట్స్కి అయితే ఉండవు కానీ హ్యూమన్స్కి ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే కనుక ఫిజికల్ ఫిట్నెస్కి మనం శారీరక శ్రమ చేస్తాం. మెంటల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ధ్యానం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఏదో ఒకటి మీరు కనుక ఫాలో కావాలంటే చాలు బాగుంటుంది. ఏం ఫర్ మనీ, ధన సంపాదన చేస్తాం,
వచ్చిన ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మనకు ఖర్చులు పెరుగుతూనే ఉంటాయండి. వచ్చిన మంత్లీ సంపాదనతోటే అన్ని రీచ్ అవ్వడం కష్టం. సో చాలామంది ఏంటంటే వచ్చిన ఇన్కమ్ని మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్ అంటుంటారు. అలా కాదండి. వచ్చిన ఇన్కంలో ఫస్ట్ సేవింగ్స్కి పక్కన పెట్టేసి మిగిలిన ధనాన్ని మనం ఖర్చు పెట్టుకోగలుగుతూ ఉంటే కనుక ధనమే మన కాంపౌండింగ్ అయిపోయి రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో పెరిగి పెద్ద అయిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. సో కాంపౌండింగ్ ప్రిన్సిపల్ యాజ్ పర్ స్పిరిచువాలిటీ ఎనీథింగ్ అండి. ధ్యాన సాధన కావచ్చు, డూయింగ్ ఒక టాస్క్ ఒక టైంలో చేయడం కావచ్చు, కర్మయోగం చేస్తున్న పని మీద దృష్టి పెట్టి ఇష్టపూర్వకంగా చేయడం కావచ్చు. ఎప్పుడు కూడా గోల్ మీదనే కాదండి, గోల్ సాధించే ప్రాసెస్లో మనం ఏ విధంగా తయారవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ జర్నీని ఎంజాయ్ చేసుకోవాలి. అప్పుడే మనము రీచ్ అయిన తర్వాత ఎంజాయ్ చేయగలుగుతారు. ఫర్ కెరీర్లో గోల్స్ పెట్టుకోవడం. ఈ మాసంలో మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి 4 గ్రహాలు ఈ యొక్క మీన రాశిలో ఉన్నాయి. సో కాబట్టి గోల్స్ పెట్టుకోవడం, దానికి తగినట్టుగా ప్రణాళిక వేసుకొని కనుక మనం వర్కౌట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు సక్సెస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.